జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన అదేవిధంగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకువచ్చిన. ఓకేనా? గత కొంతకాలం నుంచి మన సనాతన ధర్మానికి ప్రాముఖ్యత అయితే పెరుగుతుంది. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు మన హిందూ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. అందుకు మొన్న ఈ 45 రోజుల పాటు జరిగినటువంటి మహాకుంభమేళా అనే ఒక గొప్ప ఉదాహరణ. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి 66 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు అయితే ఆచరించారు. మన దేశంలోని అనేక మంది సూడో సెక్యులర్లు, అదేవిధంగా ఒక వర్గం మీడియా, సోకాల్డ్ మేధావులు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినప్పటికీ మన మహాకుంభమేళా సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. ఇక ఈ 66 కోట్ల మంది భక్తులలో కనీసం 1 కోటి మంది అయినా ఈ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరించుంటారనమాట. ఇదొక ప్రపంచ రికార్డు. మీకు తెలుసో తెలీదో, మన మహాకుంభమేళాకు 3 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులు అయితే వచ్చినాయి. మీరు వింటాంది నిజమే. మన మహాకుంభమేళాను అద్భుతంగా నిర్వహించినందుకు 1కి 3 గిన్నిస్ బుక్ రికార్డులు అయితే వచ్చాయన్నమాట. అంటే మన సనాతన ధర్మం ఇప్పుడు ఎంత ప్రాచుర్యం పొందుతుందో, ఎంత వేగంగా విస్తరిస్తుందో తెలిపేదానికి ఇదొక మంచి ఉదాహరణ. మన సనాతన ధర్మం ఇంత వేగంగా విస్తరించడానికి కారణం 2 అన్నమాట చెప్పాలంటే ఈ మధ్య కాలంలో. ఒకటి నరేంద్ర మోడీ గారు, రెండోది వచ్చేసి సోషల్ మీడియా. ముఖ్యంగా 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి మన సనాతన ధర్మం రాకెట్ వేగంతో దూసుకొని పోతుంది. దానికి సోషల్ మీడియా కూడా తోడవడంతో ఇక మన సనాతన ధర్మ వ్యాప్తికి అడ్డే లేకుండా పోతుంది. అందుకే మన దేశంలో కూడా చెప్పుడు మాటలు విని మతం మానేటువంటి వాళ్ళు మళ్ళీ మన సనాతన ధర్మానికి అయితే తిరిగి వస్తున్నారు. అంటే గర్వాప్సి అన్నమాట. ఇక మన హిందూ మతాన్ని తొక్కి పెట్టడానికి, మహాకుంభమేళాను ఫెయిల్ చేయడానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి 56 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా అఖిలేష్ యాదవ్, ఈ రాహుల్ గాంధీ దోస్తు, అదేవిధంగా అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బెనర్జీ చేయటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. కానీ ఈ విషయంలో వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. ఇక ఈ విషయం పైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గారు మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో మొట్టమొదట వెలిసినటువంటి మతం ఏదైనా ఉండాలి అంటే అది ఖచ్చితంగా హిందూ మతమే. అసలు హిందూ మతం పుట్టుక ఎప్పుడో ఈ శాస్త్రవేత్తలు కానీ చరిత్రకారులు కానీ చెప్పలేకపోతున్నారు. అందుకే మన హిందూ మతాన్ని సనాతన ధర్మం అని చెప్పి అంటారు. అర్థమవుతుందా? మన సనాతన ధర్మం మనకు అమ్మ లాంటిది. ఈ ప్రపంచానికి యోగాను, ఆయుర్వేదాను పరిచయం చేసింది మన సనాతన ధర్మమే. అలాంటి మన సనాతన ధర్మాన్ని ఆనాడు మన దేశ దురాక్రమణ దాడేటువంటి ఔరంగజేబు తుడిచివేయడానికి విశ్వ ప్రయత్నం కూడా చేసినాడు. హిందువులపైన బలవంతంగా జిజియా పన్నేశాడు. హిందువులను బానిసలుగా మార్చి వెట్టి చాకరీ చేయించాడు. బలవంతంగా మత మార్పిళ్ళు చేశాడు. అనేక మంది హిందువులను అకారణంగా హత్యలు చేయించాడు. ఎందుకు? మతం మారలేదని, వాళ్ళు ఆ వర్గానికి చెందిన వాళ్ళు కాదని చెప్పేసి. కానీ మన సనాతన ధర్మాన్ని మాత్రం ఏమి పీకలేకపోయినాడు. అదే మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం. ఇప్పుడు ఔరంగజేబు లేడు, వాడి వారసులు కథ మొత్తం అంతా వెళ్ళిపోయింది, ముగిసిపోయింది. కానీ మన సనాతన ధర్మం మాత్రం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది. ఇక్కడ మన సనాతన ధర్మాన్ని నిరోధించడానికి ఆనాటి బాబరు, ఔరంగజేబుల దగ్గర నుంచి ఈనాటి ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఈ సూడో సెక్యులర్ నాయకుల వరకు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, వీళ్ళంతా కూడా సంత, వీళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించిన వాళ్ళే. కానీ వీళ్ళంతా కట్టగట్టుకొని కలిసి వచ్చిన మన సనాతన ధర్మాన్ని ఏమీ పీకలేరు. అందుకే నేను ఈ రాహుల్ గాంధీకు, అఖిలేష్ యాదవ్కు, మమతా బెనర్జీకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా. సనాతన ధర్మాన్ని మీరు ఎంతగా తొక్కి పెట్టాలని చూస్తే సనాతన ధర్మం అంత వేగంగా పైకి ఎదుగుతూ వస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మం అనేది శాశ్వతమైంది. ఈ భూమి ఉన్నంతకాలం, ఈ సృష్టి ఉన్నంతకాలం, మనిషి మనుగడ ఉన్నంతకాలం మా సనాతన ధర్మం అయితే నిలిచి ఉంటుంది. మా సనాతన ధర్మాన్ని అవమానించినందుకు త్వరలోనే మీరు రాజకీయ సన్యాసం తీసుకోకైతే తప్పదంటూ ఈ రాహుల్ గాంధీకు, అఖిలేష్ యాదవ్కు, అదేవిధంగా అభినవ్ శూర్పణఖ అయినటువంటి ఈ మమతా బెనర్జీకు హిమంత బిశ్వ శర్మ గట్టిగా బుద్ధి చెప్పినాడు. సనాతన ధర్మం యొక్క గొప్పదనం గురించి అద్భుతంగా వివరించాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, ఎందుకు గమ్మున ఉండాలంటాలే, వీళ్ళందరూ కూడా ఎన్ని మాటలు మాట్లాడినారు, హిందువులకు వ్యతిరేకంగా ఎన్ని పనులు చేశారు. అసలు ఆయనైతే మా యువనేత పార్లమెంట్ సాక్షిగా ఏం బిక్తారు వీళ్ళన్నిట్టుగా హిందువులను ఎన్ని మాటలు కావాలంటే అన్ని మాటలు మాట్లాడినాడు. అది పరిస్థితి నాయన, ఇట్టున్నది. కానీ వ్యతిరేకించే వాళ్ళు ఎంతమంది ఉండారో
అభిమానించే వాళ్ళు పాటించేవాళ్ళు అంతకు రెట్టింపు స్థాయిలో పెరుగుతారు. అది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. అదేదో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, అణిచివేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు తీవ్రతరం అవుతుందంట. హిందువులు గమనే ఉన్నారు, పరమత సహనం పాటిస్తూ ఉన్నారు, అందరినీ కూడా మనవులు అనుకున్నారు, కలిసిపోయారు. కానీ హిందువులను ఈరోజు ఏదో శత్రువులాగా చూసే పరిస్థితికి వచ్చేసిందనమాట. హిందువులను దోషులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులు ప్రశాంతంగా పండుగలు చేసుకోవడానికి లేదు, పబ్బాలు చేసుకోవడానికి లేదు, వేడుకలు చేసుకోవడానికి లేదు, శోభయాత్రలు చేసుకోవడానికి లేదు, వినాయక చవితి వచ్చినా దసరా వచ్చినా మంటపాలను ఏర్పాటు చేసుకోవడానికి లేదు. లేనిపోని సుట్లన్నీ పెట్టి కొట్టడానికి వస్తున్నారు, తిట్టడానికి వస్తున్నారు, రాళ్ల దాడులు చేస్తున్నారు. అందుకే హిందువులు తిరగబడుతున్నారు. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. లేదంటే ఇంకా తర్వాత ఇంకేమో దేవుడు ఎట్లా రాసి పెట్టినాడో, భవిష్యత్తు ఎట్లా జరుగుతుందో ఇంకా పోయే రోజుల్లోనే తెలుస్తుంది. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయాలా? కామెంట్ చేయిస్తేనే కదా ఏది మంచి ఏంది చెడు ఏంది అనేది తెలిసేదే. ఎవరెవరో గొట్టంగాళ్ళంతా వచ్చి కామెంట్లు చేస్తున్నారు మనకు వ్యతిరేకంగా. మరి అన్నీ తెలిసిన వాళ్ళు మీరు కామెంట్ చేయకపోతే ఎట్లా చెప్పండి? అదేవిధంగా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.